పాపం చేసే వాళ్లకు కావాల్సింది చీకట లేకపోతే ఫ్లడ్ లైట్లా? చెప్పండి. చీకటినే వారు కోరుకుంటారు. దేవుడు ఎప్పుడు పరిశీలిస్తాడో తెలుసా? నువ్వు చీకట్లో ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, నువ్వు చాటున ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, నువ్వు దాక్కున్నప్పుడు పరిశీలిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తావు? ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా గమనిస్తున్నారా? ఇంట్లోకి అతను రావడం ఎవరైనా గమనించారా? ఇంట్లోకి ఆమె రావడం ఎవరైనా గమనించారా? నేను అతనితో వెళ్ళడం, ఆమెతో వెళ్ళడం ఎవరైనా గమనించారా? అతనితో లేక ఆమెతో క్లోజ్గా ఉండడం ఎవరైనా గమనించారా? నేను తాగడం ఎవరైనా గమనించారా? నేను పాపిష్టి పని చేయడం ఎవరైనా గమనించారా అని చెప్పి సాధారణంగా తప్పు చేసే ప్రతి ఒక్కడు పరిశీలిస్తాడు. ఎవరైనా నన్ను చూస్తున్నారేమో పరిశీలిస్తాడు. రే సహోదరుడా, సహోదరు, దయచేసి విను. ఎవరూ నన్ను చూడటం లేదు అనే ఒక నిర్ధారణకు నువ్వు వచ్చినప్పుడే నువ్వు నిర్భయంగా పాపం చేసే ప్రయత్నం చేస్తావు. అదే సమయంలో వినో, పరలోకము నుండి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పిచ్చిలో పడేవాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? రాత్రి అయితే చాలు, అమ్మ నాన్న పడుకుంటే చాలు, భార్య పడుకుంటే చాలు, భర్త పడుకుంటే చాలు, నీలో నుంచి ఒక లూసిఫర్ బయటకు వస్తాడు. నీలో నుంచి ఒక భయంకరమైన పాపిష్టివాడు బయటకు వస్తాడు. విచిత్రమైనటువంటి, విపరీతమైనటువంటి పాపిష్టి పనులు నీ ద్వారా జరిగిస్తాడు. ఈరోజు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మది దేనితో నింపబడిందో తెలుసా? మదంతో నింపబడింది. ప్రతి ఒక్కరి కళ్ళు దేంతో, అనేక మంది కళ్ళు దేంతో నింపబడినాయో తెలుసా అండి? కామంతో నింపబడినాయి, పాపిష్టి తలంపులతో నింపబడినాయి. ఒకసారి ఆలోచిద్దాం, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి.